హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు కొమ్మూరి వేణుగోపాలరావు గారిచే రచింపబడిన ఆత్మజ్యోతి అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి నాకు మరింత సపోర్ట్ ఇవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. పరీక్షలు అయిపోయినాయి. చివరి రోజున రాస్తూ హాల్లోనే కళ్ళు తిరిగి పడినంత పనిచేశాడు శివనాథరావు. గదికి వచ్చాక ఆ రోజంతా బాగా విశ్రాంతి తీసుకున్నాడు. ప్రాక్టికల్స్, ఓరల్స్ ఇంకో 4 రోజులు పోయినాక కానీ లేవు. మరునాడు నుంచి మళ్ళీ ఆ 3 రోజులు కష్టపడి చదివాడు. అతని వంతు ఓరల్స్ వచ్చేసరికి రాత్రి 10 దాటింది. జవాబులు ధీమాగానే చెప్పి బయటకు వచ్చి అమ్మయ్యా అని నిట్టూర్పు విడిచాడు. మిగతా స్టూడెంట్స్ అంతా అతని చుట్టూ క్రమ్మేశారు. ఏమిటేమిటి అడిగారంతా. పాస్ అవుతాను అన్నాడు శివనాథరావు. మరునాడు రాత్రి బెజవాడ బయలుదేరాడు. తలనిండా ఎన్నో సమస్యలు. పక్కవాళ్లతో సులభంగా కలిసిపోయి వాక్ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రయాణికుని చూస్తే అతనికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంట్లోకి పోగానే అతని పిన్ని ఎదురుగా వచ్చింది. ఎందుచేతనో ఆమె ముఖం విహీనంగా ఉంది. కులాసాగా ఉన్నావా శివ అన్నది పొడిగా. తల ఊపి మెట్లు ఎక్కి పైకి పోయాడు. మాధవరావు గారికి గుండెల్లో పోటు వస్తుందట. తిరిగి తన గదిలో మంచం మీద పడుకుని ఉన్నాడు. ఓ 10 నిమిషాల తరువాత గదిలోకి వచ్చిన కొడుకుని చూసి ముఖం వికసించగా పరీక్షలు బాగా రాశావా అని అడిగాడు నీరసంగా. ఆ కొంచెం తటపటాయించి శివనాథరావు మీకు ఒంట్లో ఆయన బాధగా కొత్తేముంది శివ, మళ్ళా వస్తోంది గుండెల్లో నొప్పి, ఈసారి ఎక్కువగా వస్తోంది నాకు చాలా అన్నాడు. శివనాథరావు మాట్లాడకుండా నిలబడ్డాడు. ఆ రాత్రి గాలివాన లేదు. ఎక్కడా ఏమీ అట్టహాసాలు లేవు. దగ్గర్లో అనామ లేదు. ఊళ్ళో స్నేహితులు లేరు. వయోలిన్ ఇక అందంగా మ్రోగదు. తనింక బొమ్మలు గీయనే లేడు. చీకటి పలుచగా వ్యాపించింది. కిటికీ దగ్గర ఊచల కానుకుని నిలబడి నేనేం చెయ్యాలి అని ప్రశ్నించుకున్నాడు శివనాథరావు. సరిగ్గా ఓ ఏడాది క్రిందట తను ఒంటరిగా ఉన్నప్పుడు అనామతో పరిచయం అయ్యింది. సరోజిని వచ్చింది. ఎన్నో మధురమైన అనుభవాలు. కానీ కాలం ఘోషపెట్టి అందులో శాసించింది. మధురమైనవి మాసిపోయినాయి. చిన్న జీవితం చిరిగిపోయింది. తను నేడో రేపో డాక్టర్ అవుతాడు, ప్రాక్టీస్ పెడతాడు. కానీ దేనికి ఇదంతా? జీవితం ఇక్కడ ఆగిపోతే వచ్చే నష్టమేమిటి? ఎందుకు ఈ కఠిన శాసనాలు? ఏమలా? తను విధి విహితులకు నిష్ఠిష్టుడవుతున్నాడు. తను ఇక్కడ ఉండలేడు. తన ఆరోగ్యం పాడయింది. ఇది ఇక్కడ బాగుపడదు. ఆరోగ్యం బాగు చేసుకుని సుఖపడాలని కాదు. కానీ ఈ నిస్సత్తువ స్థితిలో దుఃఖించటానికి కూడా ఓపిక ఉండదు. మతి పరమ అర్థం లేని విషయాన్ని గురించే తేలిగ్గా యోచించటం నేర్చుకుని అడుగడుక్కి దుర్భర అశాంతుణ్ణి చేస్తుంది. ఈ స్థితి తనకప్పుడే అవగతమవుతోంది కూడా. ఎక్కడికైనా పోయి వెర్రిగా తిరిగి ఏమీ లేదు అంతే తిరగాలి. ఓ అర్ధరాత్రి వేళ శివనాథరావు కన్ను మూశాడు. మెలకువ వచ్చేసరికి శుభ్రంగా తెల్లారిపోయింది. ఎదురుగా సావిత్రి నిలబడి ఉంది. పిన్నీ అని శివనాథరావు చెప్పసాగాడు. నేను నాటకాల్లోంచి మానేస్తాను అన్నది సుజాత బీచిలో కూర్చుని ఓ యువకుడితో. ఎందుకు? ఆ అన్వేషణలో నాకు అంతు కనబడటం లేదు. నష్టమేమిటి? అంతు తెలియని అన్వేషణే మానవుడిని శిఖరాగ్రాలకు తీసుకెడుతుంది. దాన్ని ఆపకు. నువ్వంత సులభంగా జారిపోకూడదు. నాకు నటిగా చచ్చిపోవాలనే లేదు అంది సుజాత విరక్తిగా. చంద్రం నవ్వి ఎంత స్వార్థం నీకు? నీకు నేనెందుకు కనిపించాను అన్నాడు. సుజాత మందస్మిత వదనంతో చెప్పసాగింది. ఎప్పుడో నన్ను మురిపించే మెరుపు హృదయక్షేత్రాన మెరిసింది కాబట్టే నా భాగ్యవశాన మీరు కనిపించారు. లేకపోతే ఏనాడైనా ఆత్మహత్య చేసుకునే స్థితి వచ్చేది నాకు. కానీ మీరు నన్ను మరీ దగ్గరకు తీసుకోరేం? మనిద్దరి మధ్య ఉన్న ఈ మనిద్దరి మధ్యన ఉన్న ఈ ఎడతగని దూరమే నిజమైన ప్రేమకు నిదర్శనమా? చంద్రం ఉలిక్కిపడ్డాడు. లేదు, ఆ ఎడతగని దూరం పిరికితనానికి ప్రతిబింబం. ఈ భూమి మీద చాలా రకాల ప్రేమలున్నాయి. దూరంగా ఉన్నప్పుడు తహతహలాడి, దగ్గరగా చేరినప్పుడు చికాకు లాంటిది పడటం, దగ్గరగా ఉన్నప్పుడు స్వచ్ఛమైన అనుభూతి పొంది దూరంలో ముభావంగా ఉండడం. రెండు స్థితుల్లో కూడా కమనీయమైన అనురాగ స్రవంతి ప్రవహింపచేయటం. వీటిల్లో దేన్నీ నిజమైన ప్రేమ కాదని త్రోసివేయటం. ఇహ నేను మూడో కోవకు చెందిన వాణ్ణని నా ఉద్దేశం. పిరికితనం, సిగ్గు నాకు మొదటి నుంచి అలవాటు లేదు. ఏ పురుషుడి జీవితమైనా రాణించేది
స్త్రీ ప్రభావం వల్లనే. ఒకడి ప్రకాశానికి పతనానికి కారణం అజ్ఞాతంగా ఆడదే. అతను నిరర్థకుడైనట్లయితే ఆరాధనా శూన్యమైన జీవితం గడిపిన వాడై ఉండాలి. ఇహ మన ఇద్దరి మధ్య ఉన్న విశేషానికి కారణం విను. నీ మీద జానకిరాం అధికారం కలిగి ఉండటమే. అతని గిరి నుండి నువ్వు బయటపడనంత కాలం నాకు స్వేచ్ఛ ఉండదు అన్నాడు. సుజాత గగుర్పాటుతో అతని మాటలు వింది. అది అతను కల్పించిన అధికారం, నేనిచ్చింది కాదు అనంది. పర్యవసానం మాత్రం అతనికి నువ్వు ఎదురు రాడలేవు. నిన్ను నేను చేపట్టడానికి ప్రపంచంలో అతనే పెద్ద అభ్యంతరం అన్నాడు. జానకిరాం దేవుడా అంది సుజాత. అతని మొహం. అతన్ని 4 తన్ని నిన్ను నాతో తీసుకుపోగలను. కానీ అలా జరిగితే కొద్ది రోజుల్లోనే నేను నీ ప్రేమకు దూరమవుతాను. అది మీకు ఎలా తెలుసు అని అడిగింది సుజాత నవ్వుతూ కుతూహలంగా. అట్లా ఊహించడం నాకు తెలుసు అంతే. సుజాత నవ్వటం ఆపి, ఎన్ని రోజులని ఇలా సందిగ్ధంలో బాధపడతాను? ఇవాళ అతనితో చెబుతాను అంది. అతను ఒప్పుకోకపోతే? అది అతనికి చేతగానట్లు చెయ్యగలను. రైట్ పద, ఇద్దరం ఒడ్డుకు ఈదుతున్నాం అని చంద్రం లేచి నిలబడి ఆమెకు చెయ్యి అందించాడు. సుజాత అతని చెయ్యి పట్టుకుని లేచి నిల్చుంది. ఆ సమయానికి అటు పోతున్న ఓ యువకుడు ఈ దృశ్యాన్ని చూసి చకితుడై నిలబడిపోయాడు. ప్రభాకరం అంది సుజాత కంపిత స్వరంతో. నీ సహనటుడు అన్నాడు చంద్రం. అతడు చూశాడు అంది సుజాత. ఏం చూస్తే? సుజాత జవాబు చెప్పలేదు. ప్రభాకరం నిల్చుని ఉన్నవైపు దృష్టి సారించింది. అతను మెల్లిగా కదిలి వెళ్ళిపోతున్నాడు. అతని కళ్ళల్లో అగ్నిశిఖలలు కురిశాయా అనుకుంది సుజాత నడుస్తూ. లేక విషాద స్రవంతులు కదిలినవా? ఏం చూస్తే అన్నాడు మెల్లగా చంద్రం మళ్ళీ. చాలా ఉంది, చాలా ఉంది అనుకుంది సుజాత. ప్రభాకరం తనను గురించి ఎన్నోసార్లు ఆలోచించి ఉండవచ్చు. పాపం అతను. తను తిరస్కరించింది. ఏం చేస్తుంది అంతకంటే? ఇద్దరూ కారులో ఎక్కాక, ఇప్పుడే పోదాం మీ జానకిరాం దగ్గరకు. నన్ను పెళ్లి చేసుకుంటానని అతనికి చెప్పి వెయ్యి. నువ్వు కొంచెం కూడా భయపడకు. నువ్వు తీవ్రంగా మాట్లాడగలిగితే జానకిరాం నోట మాట పెగలదు అన్నాడు చంద్రం స్టార్ట్ చేస్తూ. సుజాత హృదయం మీద చెయ్యి వేసుకుని అదటుని అణుచుకునేందుకు ప్రయత్నిస్తూ, ఈ విపత్తు నేనే తెచ్చుకున్నానా అనుకుంది. జానకిరాం ఇంటిలో దీపాలు వెలుగుతున్నాయి. అతను తప్ప ఇంట్లో ఇంకెవరూ ఉండరని సుజాతకు తెలుసు. చంద్రం కారు కొంచెం దూరంగా ఆపుచేసి దిగాడు. సుజాత దిగింది. అతను సిగరెట్ వెలిగించుకొని, నేను ఇక్కడే నిలబడి ఉంటాను. వెళ్ళు, కంగారు పడకు సుజాత అన్నాడు. సుజాత గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్తనాళాలన్నీ వేడెక్కినాయి. ఏదో చెప్పబోయి ఆ ప్రయత్నం మానుకుని గబగబ నడిచి గేటు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. గదిలో ఫ్యాన్ తిరుగుతోంది. జానకిరాం ఓ సోఫాలో సిగరెట్ కాలుస్తూ కూర్చున్నాడు. అతని ముఖం మరీ భయంకరంగా ఉంది ఇవాళ. సుజాత తలుపులు త్రోసి గుమ్మంలోనే నిలబడిపోయింది. జానకిరాం తల తిప్పి, లోపలికి రా సుజాత అన్నాడు మామూలుగా. ఆమె శరీరం వణికిపోసాగింది. పెదాలు బిగబట్టి అలాగే చూస్తూ నిలబడిపోయింది. జానకిరాం ఆమె వంక ఓ నిమిషం నిశితంగా చూసి, నువ్వు నాతో తీవ్రంగా మాట్లాడదామని వచ్చావా అన్నాడు. ఈ ప్రశ్నకు ఆమె నిరుత్తురాలైపోయింది. అని ఆ అని కూడా అనలేకపోయింది. అతను చిన్నగా నవ్వి, లోపలికి రా సుజాత, వచ్చి కూర్చో. కాస్త విశ్రాంతి తీసుకుని నీ ఇష్టం వచ్చినంత తీవ్రంగా మాట్లాడుదువు గాని అట్టే మొండితనం చేయకు అన్నాడు. ఆమె పాలిపోయిన ముఖంతో లోపలకు వచ్చి సోఫాలో కూర్చుంది. తల కూడా ఎత్తల. కులాసాగా ఉన్నావా సుజాత? ఆమె తల ఊపింది. జానకిరాం సిగరెట్టు యాస్ట్రేలో పడేసి, నేనో కొత్త నాటకం రాస్తున్నాను సుజాత. చాలా కష్టపడి రాస్తున్నాను. దీనికోసం గట్టి హీరోని వెతుక్కురావాలి, కష్టమైన పని అన్నాడు. ఆమె ఎలా ప్రారంభించడమా అని ఆలోచిస్తుంది. నేను నిన్ను చాలాసార్లు కసురుకున్నాను సుజాత. అదంతా నీ మీద కోపంతో అనుకుంటున్నావా? నీ నటనని గురించి నాకు తృప్తి కలగకపోతే కోపంగా మాట్లాడతాను. ఈ నాటకంలో నీకో అద్భుతమైన పాత్ర సృష్టించాను. నిజంగా అపూర్వ సృష్టి. నా బంగారు కలలు నీ వల్లనే పండాలి. నేను ఓ విషయం మాట్లాడదామని వచ్చా అన్నది సుజాత ధైర్యం చేసి తల ఎత్తి. జానకిరాం హఠాత్తుగా కటువుగా, నీ ప్రేమ కలాపం గురించేగా, మొదలుపెట్టు అన్నాడు. సుజాత ఇహ లాభం లేదనుకుని గుండె చెక్కబెట్టుకుని గట్టిగా అన్నది. అవును, నేను ప్రేమించాను. నా ఇష్టం. నాకా స్వతంత్రం లేదా? లేదు అన్నాడు జానకిరాం. ఏమిటి అని సుజాత కోపంతో వణికిపోతూ ఎదిరించింది.
జానకిరాం మరో సిగరెట్ అంటించుకుని నిశ్చలంగా, అవును, ప్రేమించటానికి స్వాతంత్రం లేదు. నువ్వు నటించటానికే పుట్టావు. నటన కోసమే నీ జీవితం తారపొయ్యాలి. మరో ధ్యాస ఉండకూడదు. లేదు లేదు, ఎందుకోసం నేనలా ఉండాలి? ఎవరికోసం నా త్యాగం? నా కోసం. మీకోసం? అవును, నువ్వు నా కోసం. నువ్వు నా దానివి. నా నీడ నుంచి దాటిపోకూడదు నువ్వు. సుజాత కోపోద్రిక్తురాలై లేచి నిల్చుంది. ఎంత అహంభావం నీకు, జానకిరాం? నేను నీకేమవుతాను అని అడిగింది. జానకిరాం చలించలేదు. చెప్పసాగాడు. నువ్వు నాకేమీ కావు. నువ్వు నా నీడవి. నా చెయ్యి కదిలితే నీ చెయ్యి కదలాలి. నీ వ్యక్తిత్వం నా వ్యక్తిత్వంలో కలిసిపోవాలి. సుజాత, కోప ప్రదర్శనలు చేయకు. అది నాకు అసహ్యం. ఇతరుల్లో దాన్ని చూడటం నాకు అయిష్టం. ఒక రాయిని తెచ్చి రత్నాన్ని చేశాను. ఆ రత్నానికి సానబెడుతున్నాను. నాకిష్టం వచ్చిన రూపంలో మలుచుకుంటున్నాను. ఏ ప్రభాకరుడు, చంద్రుడు కూడా నిన్ను నా నుంచి దూరం చేయలేడు సుజాత. ఇంకా విను, నీకో స్థానం ఉంది ప్రపంచంలో. నువ్వు పదవీ భ్రష్టురాలివి కావటం నాకిష్టం లేదు. నిన్ను నా ఇష్టం వచ్చినంత ఎత్తుకు ఎగరేస్తాను. పడిపోకుండా పట్టుకుంటాను. నిన్ను కీ ఇచ్చి నా ఇష్టం వచ్చిన పదంలో నడిపిస్తాను. నువ్వు నా స్వంతానికి, నా ఆశయాచరణకు. అర్థమైందా? సుజాత, నాకక్కర్లేదు ఈ పదవులు, స్థానాలు అంది రోషయమానంగా. ఈ విపరీత ప్రకృతులు, క్రూరమైన కళారాధన, కఠోర శాసనాలు నాకు వద్దు. అయితే ఇవాల్టి నుంచి ఈ నటనకే ఉద్వాసన చెబుతున్నాను. చంద్రం అనే పేరు నేను చెప్పకుండానే ఉచ్చరించావు. అతన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. వీల్లేదు అన్నాడు జానకిరాం కఠినంగా. ఏం, ఎందుచేత? అన్నది సుజాత క్రోధపూరితంగా, వెటకారంగా. నాకిష్టం లేదు. ఆమె అలాగే నిల్చుని అతని ముఖం కేసి దీర్ఘంగా చూసింది. గట్టిగా నవ్వి భుజాలెగరేసింది. అవును, నీకిష్టం లేదు అన్నది కసిగా, ఎగతాళిగా. చంద్రం అందగాడు. అతనిది మనోహరమైన రూపం. కనులు కుట్టే యవ్వనంలో ఉన్నాడు. ఈ భూమ్మీద అతను నాకు సమజీవు. నీవు ఓ కన్ను గ్రుడ్డి. ముఖం ఓ వైపు అంతా మచ్చలు, గుంటలు, అంతా అసహ్యం. నీకు ఓ కాలు కుంటి. నువ్వు కురూపివి. అతనంటే నీకు అసూయ, ద్వేషం. నా సుఖాన్ని చూసి నువ్వు ఓర్వలేవు. నువ్వు నీచుడివి. సుజాత ఇష్టం వచ్చినట్లు అరుస్తోంది. జానకిరాం ఒక కన్ను ఆ విద్యుత్ వెలుగులో భగ్గుమని మండిపోయింది. ఇనుములాంటి అతని శరీరం వేడికి కరిగినట్లు వజవజలాడసాగింది. ముఖం మరీ భయంకరంగా మారింది. సుజాత అని అరుస్తూ లేచి నిలబడ్డాడు. తూలిపడబోయి సర్దుకున్నాడు. ఆమె ముఖంలోకి మీదకు దూకే పులిలా క్రూరంగా చూస్తూ కుంటుకుంటూ మీదకు వచ్చాడు. సుజాత బెదిరిపోలేదు. అలానే నిలబడి నిర్భయంగా, అసహ్యంగా అతని ముఖం కేసి చూస్తోంది. అతను తన 2 చేతులు ఆమె కంఠం చుట్టూ బిగించాడు. కళ్ళలోకి తన ఒక్క కంటితో కాల్చివేసినట్లుగా చూస్తూ గొంతు పిసకసాగాడు. సుజాత అసహ్యంగా, వెటకారంగా అలానే చూస్తోంది. అతను తన పట్టు మరింత బిగించబోయాడు. కానీ ఆ చూపు, ఆ వెటకారం, గేలి అతను భరించలేకపోయాడు. తనది ఒక కన్ను, ఆమెవి 2 కళ్ళు. ఆ 2 కళ్ళ నుంచి నిరర్గళంగా ప్రవహించబోతున్న ఆ పరిహాసభావాన్ని అతను భరించలేకపోయాడు. వద్దు అంటూ వెనక్కి తిరిగాడు. అక్కడ్నుంచి కుంటుకుంటూ నడిచి గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు. సుజాత తన 2 చేతులు కంఠం మీద వేసి చూసుకుంది. దుర్మార్గుడు! కోపంతో ఆమెకు మత్తెక్కింది. తను కూడా గది బయటకు వచ్చి అతన్ని వెతకసాగింది. జానకిరాం అక్కడ్నుంచి ఇంటి వెనక ఉన్న వసారాలోకి వెళ్ళాడు. అవతల అంతా తోట. తోటలోంచి రకరకాల పువ్వుల పరిమళం లోపలకు వెదజల్లుతోంది. వసారాలో దీపం లేదు. బయటెక్కడో వెలుగుతున్న దీపం తాలూకు కాంతి మందంగా లోపలకు వ్యాపిస్తోంది. సుజాత అక్కడకు వచ్చేసరికి మసకగా ఉన్న జానకిరాం ఆమెకు అస్పష్టంగా కనిపించాడు. చంపలేదేం అని అడిగింది సుజాత పరిహాసంగా. అతను ఇటువైపు తిరగలేదు. ఆమె అదే కంఠస్వరంతో, పాపం భయమేసిందా? ప్రజలంతా మెచ్చే డైరెక్టర్, కళారాధకుడు కూనీకోరు కావడం ఇష్టం లేకపోయిందా? నువ్వు ఎంతవరకు అఘాయిత్యం చేయగలవో నేను చూడదలిచాను. రా, మరోసారి ప్రయత్నించు అన్నది. సుజాత అన్నాడు జానకిరాం. ఈ కంఠం చాలా నూతనంగా ఉంది. అతను ఇటు కేసి తిరిగాడు. ఎక్కడ్నుంచో వస్తున్న దీపకాంతి గోడ అడ్డు రావటం వల్ల సరిగ్గా అతని కుడివైపు శరీరం మీద మాత్రమే పడుతోంది. ఎడమ భాగమంతా చీకట్లో అస్పష్టంగా ఉంది. అతని ఎడమ కన్ను గ్రుడ్డి అని ఇప్పుడు చూస్తే ఎవరూ అనుకోలేరు. ముఖం ఎడమ భాగమంతా
గంట్లు మచ్చలు అని ఎవరూ గుర్తించలేరు. ఈ స్థితిలో చాలా కొత్తగా విచిత్రంగా కనిపించాడతను. సుజాత అతని కేసి నిర్ఘాంతపోయి చూడసాగింది. చాలా కాలం క్రితం రాజారాం అనే ఓ మహానటుడుండేవాడు ఈ భూమ్మీద. విన్నావా సుజాత? అన్నాడు జానకిరాం. రాజారాం? ఎక్కడో విన్నట్లుగా ఉంది ఈ పేరు. అవును, గుర్తుకు వచ్చింది. సుజాత విస్మయంగా విన్నాను. అక్క చెబుతూ ఉండేది. తన చిన్నతనాన ఆ పేరుతో ఓ గొప్ప స్టేజి నటుడుండేవాడని, ప్రజల్లో పెద్ద సంచలనం కలిగించాడని, తర్వాత చచ్చిపోయాడని చెప్పింది అన్నది. ఆ రోజుల్లో ప్రజలతనికి బ్రహ్మరథం పట్టేవారు. అతని అందానికి, నటనా చాతుర్యానికి ముగ్ధులై, మోహ వివసులై ఆడవాళ్లు అతను వెంటబడేవాళ్లు. అతను నటించిన నాటకానికి కనకవర్షం కురిసేది. ఎంతమంది హృదయాలనో అతను దోచుకున్నాడు. కానీ అతను చచ్చిపోలేదు. లేదు లేదు అని అడిగింది ఆమె ఆశ్చర్యంగా. లేదు, అతనే ఈనాటి జానకిరాం. సుజాత ముఖం పాలింది. మీరా? అంది పొడిగా. జానకిరాం అదే భంగిమలో నిలబడి చెప్పసాగాడు. 15 ఏళ్ల క్రితం సంగతి. నేను మంచి వయసులో ఉన్నాను. నా కోసం ప్రజలు ఎగబడేవాళ్లు. కానీ నాకు శీలం మీద, నటన మీద నిర్దుష్టాభిప్రాయాలున్నాయి. జీవన విధానం మీద కొన్ని సిద్ధాంతాలుండేవి. నా శీలం పాడు చేసుకోలేదు. పూర్తిగా నటనకే అంకితమైపోదామనుకున్నాను. నా సర్వశక్తులు, జీవితం అంతా కళకే ధారపోద్దామనుకున్నాను. కానీ ప్రకృతి నన్ను శపించింది. మా సమాజంలోనే వసుమతి అనే ఓ కథానాయిక వేషాలు ధరించే అమ్మాయి ఉండేది. వృత్తిరీత్యా ఎన్నోసార్లు, ఎన్నో రోజులు, ఎన్నో రాత్రులు ఒకరికొకరు అతి సున్నితంగా మెలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదట్లో నేను చలించలేదు. నిగ్రహాన్ని అవలంబించేవాణ్ణి. కానీ వసుమతి నన్ను రెచ్చగొట్టసాగింది. క్రమంగా నేను ఆకర్షితుడినైపోతూ వచ్చాను. చివరకు వశమైపోయాను. ఇద్దరం కలిసి అంతూ పొంతూ లేకుండా తిరుగుతూ ఉండేవాళ్లం. పగలని లేదు, రాత్రని లేదు. నదుల్లో, కొండల మీద, తోటల్లో ఇష్టం వచ్చినట్లుగా విహరిస్తూ ఉండేవాళ్లం. మమ్మల్ని చూసి ప్రపంచం అసూయతో భగ్గుమంది. ఎందరో అంతరాయాలు కలిగించారు. అయినా మేము లెక్క చేయలేదు. ఇద్దరం పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నాం. ఆమెకో అన్న ఉండేవాడు. అతను దురహంకారి. చిన్నతనం నుంచి జులాయికోరుగా, పైలా పచ్చీసుగా తిరిగినవాడు. అతనికి మా వ్యవహారం గిట్టలేదు. ఎందుకంటే అతను చెల్లెలి సంపాదన మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు. ఆమెకు పెళ్ళైపోతే తనకు దూరమైపోతుంది. ఆమె సంపాదన తనకు దక్కదు. ఎన్ని విధాలా ఆమెను శాసించాడు. వసుమతి వినలేదు. నన్ను బెదిరించాడు. నేనూ లక్ష్యపెట్టలేదు. చివరకు నాపై పగబూనాడు. ఓ రాత్రి వసుమతి నేను బండిలో ఊరి శివార్లలో పోతున్నాం. మనం రేపే పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటోంది వసుమతి. నేనామె ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాను. ఆమె మా భావి జీవితాన్ని గురించి ఎన్నో కబుర్లు చెబుతోంది. నేనానందంతో ఊకొడుతూ ఉన్నాను. ఇంతలో బండి హఠాత్తుగా ఆగిపోయింది. ఏవో అట్టహాసాలు వినిపించాయి. నేను ఉలికిపడి లేచి కూర్చునే లోపలే నన్ను 10 మంది కలిసి బయటకు లాగారు. ఏం జరుగుతుందో తెలుసుకోక మునుపే కింద పడవేసి కర్రలతో బాదారు. నేను స్మృతి తప్పిపోయాను. కళ్ళు విప్పి చూసేసరికి పైన చుక్కలు కనబడుతున్నాయి. నేనెక్కడ ఉన్నాను? తల తిప్పుదామని ప్రయత్నించాను. స్వాధీనం కావటం లేదు. కాళ్ళు కదిలిద్దామని చూశాను. ఓ కాలు యమ బాధ పెడుతూ బొత్తిగా కదలటం లేదు. చూపు కూడా నిండుగా ఉన్నట్లు తోచలేదు. శరీరంలోని ప్రతి అణువు బాధతో రోదిస్తోంది. ఇంతలో దూరంగా ఏదో చప్పుడు వినిపించసాగింది. జాగ్రత్తగా ఆలకించటానికి ప్రయత్నించాను. ఆ చప్పుడు క్రమక్రమంగా సమీపించసాగింది. నాకు ఒక్కసారిగా అర్థమైంది. అది రైలు వస్తున్న శబ్దం. అంతేకాదు, నేను రైలు పట్టాల మీద ఉన్నాను. నేను రైలు కింద పడి చచ్చిపోవాలని దుష్కరులు అక్కడ పడవేసిపోయారు. రైలు నన్ను సమీపిస్తోంది గర్జన చేసుకుంటూ. నేను అంగుళం కూడా కదల్లేకుండా ఉన్నాను. 100 గజాల దూరంలోకి వచ్చి ఉంటుంది. 10 గజాల దూరంలోకి. నా యావచ్చక్తి ఉపయోగించాను. అప్పుడేం జరిగిందో తెలీదు. మొత్తానికి రైలు నా పక్క నుంచి అరుచుకుంటూ వెళ్ళిపోయింది. ఓ ఏడాది పాటు హాస్పిటల్లో ఉండి బయటకు వచ్చాను. ప్రపంచం నేను చచ్చిపోయాననుకుని మర్చిపోయింది. నాకు ఓ కన్ను గుడ్డి, ఓ కాలు కుంటి, ముఖం నిండా ఓ భాగమంతా అసహ్యంగా గంట్లు మచ్చలు. వసుమతి ఎక్కడుందో తెలుసుకుందామని ప్రయత్నించాను. ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించింది. మొదట ఈ ప్రపంచానికి దూరంగా ఉందామనుకున్నాను. కానీ నాలోని కళాపిపాసి అలా ఉండనివ్వలేదు. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్నాను. దేశమంతా తిరిగాను. పేరు మార్చుకున్నాను. నలుగురిని పోగు చేశాను. కానీ ఇప్పుడు నేను నటించలేను.
అందుకని కళాకారుల్ని సృష్టించనారంభించాను. నిన్ను నేను సృష్టించాను సుజాత. నేను నీ తండ్రి లాంటి వాడిని. ప్రేమ వ్యవహారంలో పడి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ఈ ప్రపంచం చాలా చెడ్డది. మన నుంచి ఆనందాన్ని పొందుతుంది. నాకు ఆనందాన్నివ్వదు. నువ్వు కూడా నాశనమైపోతావని నా తపన. నువ్వు ప్రపంచంలోకి వచ్చిన కారణం వేరు. కొన్ని కోట్ల మంది ప్రజలు లోబడి బంధానికి నువ్వు లోబడటం నన్ను విసిగిస్తుంది. తర్వాత నువ్వు మామూలు ఆడదానివి. నీ ఇష్టం సుజాత. జానకిరాం ఆగాడు. సుజాత తన విశాల నయనాలను శూన్యంలోకి సారించి చూస్తోంది. ఆమెకు కాళ్లలో బలం సన్నగిల్లినట్లయింది. నీకు జరిగిన అనుభవమే నాకు జరుగుతుందని ఏమిటి జానకిరాం? అందరూ ప్రపంచంలో దురదృష్టవంతులవుతారా జానకిరాం? అంత చెడ్డదంటావా ఈ లోకం? నీది అపోహే. నీకు జరిగిన అన్యాయమే నీ చేత ఇట్లా పలికిస్తోంది. నన్ను చంద్రాన్ని పెళ్లి చేసుకోనియ్యి. అతను పరిస్థితుల్ని ధిక్కరిస్తాడు. నా కోసం ఎవర్నీ లెక్క చెయ్యడు. నీది భ్రాంతి జానకిరాం, భ్రాంతి అని అనాలనుకుంది. కానీ ఈ బలహీనత ఎక్కడ ఉంది? నన్ను క్షమించండి జానకిరాం. అన్నరాని మాటలని మీ మనసుకి గాయం కలగజేశాను. నేను కళ కోసం అన్నిటినీ విస్మరిస్తాను. అన్నీ విసర్జిస్తాను. నేను నీ నుంచి ఎక్కడకూ పోను అంది ఉద్రేకంతో. జానకిరాం కళ్ళు ఓ వింత భావంతో మెరిశాయి. దగ్గరకు వచ్చి ఆమె భుజం మీద చెయ్యి వేసి కళ్ళలోకి సూటిగా చూశాడు. ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో సుజాత అన్నాడు. సుజాత గిరుక్కున తిరిగి బయటకు వెళ్ళిపోయింది. అతను వసారాలోంచి పక్కనున్న గదిలోకి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచి వీధిలోకి చూశాడు. చంద్రం కారు కానుకుని సిగరెట్ కాల్చుకుంటున్నాడు. సుజాత గేటు తలుపు తీసుకుని బయటకు వెళ్ళింది. చంద్రం సిగరెట్టు పారేసి ఆతృతగా ఆమెకు ఎదురుగా వచ్చాడు. సుజాత తల ఎత్తి అతని ముఖంలోకి చూసి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. మాట బయటకు వస్తున్నట్లు లేదు. అతను ఆశ్చర్యంగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆమె అతని హృదయంపై తలవాల్చి వెక్కి వెక్కి ఏడుస్తోంది. జానకిరాం చప్పున కిటికీ తలుపులు మూసేశాడు. వసారాలోకి వచ్చి నిలబడ్డాడు. అతని గుండెలో ఏదో కలుక్కుమంది. ఏదో అమాయకమైన గొంతు ఆ రగీతిక నాలాపించసాగింది. ఎవరో అజ్ఞాత వ్యక్తి కొరడాతో ఛళ్ ఛళ్ మన కొడుతున్నట్లు గిజగిజలాడిపోయాడు. తోటలోకి చూశాడు. పువ్వులు, రంగురంగుల పువ్వులు, వివిధ పరిమళాలు వెదచల్లుతున్న పువ్వులు, వికసిస్తున్న పువ్వులు. అతనలాగే చూడసాగాడు. ఆకాశం నుంచి ఓ నక్షత్రం రాలిపడి తోటనంతా వెలుగుతో నింపినట్లయింది. పువ్వులన్నీ సంతోషంతో తమ చిన్ని నోళ్లను విప్పి ఎలుగెత్తి పాడాయి. ఆ గానం ఎంత మృదువుగా ఉంది! అతనికి కనువిప్పు కలిగింది. తనకి జరిగిందే ప్రతివాళ్లకు జరుగుతుందా? ఇది నిబంధన. అతను లోలోన చిన్న ఆర్తనాదం చేసి గబగబా బయటకు పోయాడు. ఇప్పుడు ఇందాక జానకిరాం చూసిన కిటికీ దగ్గర నిలబడి ఎవరైనా వీధిలోకి తిలకిస్తే ఈ దృశ్యం కళ్ళబడుతుంది. జానకిరాం ప్రేమ ప్రభవిస్తున్న ముఖంతో ఆ స్ట్రీట్ లైట్ కింద నిలబడి ఉన్నాడు. అతనికి ఎడమవైపు సుజాత, కుడివైపు చంద్రం ఉన్నారు. వాళ్ళిద్దరి భుజాల మీద అతను చేతులు వేశాడు. వాళ్ళిద్దరూ అతన్ని పొదివి పట్టుకున్నారు. ముగ్గురూ కలిసి నెమ్మదిగా ఆ దీపకాంతిలో ఇంటివైపు నడవసాగారు.